హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్తీ అయిన చిక్కీ చేయబోతున్నాను. అదే పల్లీలు, నువ్వులు, పంకిన్ సీడ్స్తో ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకత బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుని గురించి కొన్ని విశేషాలను అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. జననం చూద్దాము. సిద్ధోధనుడు మాయాదేవి కుమారుడే. ఈ సిద్ధార్థుడు బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడు పుట్టిన 6 రోజులకే తల్లి మరణించింది మాయాదేవి. అతని రెండో భార్య అంటే మాయాదేవి చెల్లెలు గౌతమిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు జ్యోతిష్యుడు పుట్టిన పిల్లవాడు పెద్దవాడై రాజ్యమైన వేలచ్చు, లేదంటే ప్రపంచాన్ని కొత్త మార్గంలో నడిపించే సన్యాసిగా మారవచ్చు అని రాజుకి సన్యాసిగా మారతాడో ఏమో అన్న భయంతో రాజు తన రాజభవనంలోనే తనకి కావాల్సిన భోగభాగ్యాలు ఏది కావాలన్నా అది తన చేతికి వచ్చేలాగా చూసుకొని కొడుకుని గారాబంగా పెంచుకున్నాడు, ప్రపంచాన్నే తెలియకుండా. అదేవిధంగా ఒక యువతితో పెళ్లి చేశాడు. యశోధర భార్య. కొడుకు కూడా పుట్టారు వాళ్ళకి. రాహులుడు అనే కొడుకు కూడా ఉన్నాడు సిద్ధార్థునికి. ఎన్ని రోజులు ప్రపంచాన్ని తెలియకుండా ఉంచగలరు? 29 ఏళ్లకు ఒకరోజు తనకి రాజభవనం దాటాలి అనిపించి ఒక సైనికుడిని తీసుకొని రాజభవనం దాటాడు. అక్కడ కలిగిన సంఘటనలే సిద్ధార్థుని గౌతమ బుద్ధినిగా, జ్ఞానోదయం కలిగిన వ్యక్తినిగా చూపించాయి. ఆ సంఘటనలు ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ఒక ముసలివాడు ముడతలు పడిన చర్మంతో ఉండడం చూసి సైనికుడిని అడుగుతారు, ఇతను ఎందుకు ఇలా ఉన్నాడు అంటే, వయసు పెరిగే కొద్దీ ముసలితనం అనేది సాధారణం, ప్రతి ఒక్కరికి ఈ దశ అనేది వస్తుంది, ఇది చివరి దశ అని చెప్తాడు. తర్వాత మంచాన పడి ఉన్న ఒక రోగిని చూస్తాడు. ఆ రోగిని చూసి ఎందుకు ఈ రోగి ఇలా పడుకున్నాడు అంటే, వయసు పెరిగే కొద్దీ జబ్బులు అనేవి సాధారణం, ప్రతి ఒక్క మనిషికి జబ్బులు అనేవి సాధారణం అని చెప్తాడు. మూడవ వ్యక్తి చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అది చూసిన మనిషి ఎందుకు ఈ విధంగా తీసుకెళ్తున్నారు అని అడుగుతారు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, ఆ విధంగానే తీసుకెళ్తున్నారు, అతను కాలం అయిపోయింది, అతన్ని తీసుకెళ్తున్నారు అని చెప్తారు. ఇంకా 4వది సన్యాసిని చూస్తాడు. ఇతను ఎందుకు ఇంత ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అని అడుగుతారు. ఇతనిని సన్యాసి అంటారు. భార్య పిల్లలు ఏ బంధాలు లేకుండా, ఏ కోరికలు లేకుండా ఈ విధంగా సన్యాసిగా ఉంటారు అని చెప్తారు. ఈ 4 సంఘటనలు చూసిన గౌతమ బుద్ధునికి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మదన పడతారు. చూసిన 3 దుఃఖాలే ఉన్నాయి. చివరి దానిలో సన్యాసి శాంతమైన జీవన విధానాన్ని ఎలా ఏర్పరచుకున్నారు, అసలు జీవితం యొక్క పరమార్థం ఏంటి తెలుసుకోవడానికి గౌతమ బుద్ధుడు బయట ప్రపంచానికి వచ్చి అక్కడ కొందరు గురువులతో ధ్యానం, మనసుని కేంద్రీకరించడం ఈ విధమైనవి చేస్తూ ఉండేవాడు గురువులతో కలిసి. తర్వాత తనకి దానితో తృప్తి చెందక మళ్ళీ వెళ్తుండగా ఒక బోధి వృక్షం కనిపించింది. దాని కింద కూర్చొని 49 రోజులు ధ్యానం చేసిన తర్వాత జ్ఞానోదయం అయింది. దాని తర్వాత ప్రజలందరికీ ఆ ధర్మ మార్గాన్ని చూపిస్తూ బౌద్ధ మతం అనేదాన్ని స్థాపించారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ మతం లాగానే కూడా బౌద్ధ మతం కూడా ఉండేది ఒకప్పుడు. హిందూ ధర్మానుసారం దశావతారాల్లో 9వ అవతారం బౌద్ధ అవతారం అని చెప్తారు. బౌద్ధ మతం అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఇది బౌద్ధ మతం అంటే బౌద్ధ మతం బుద్ధుని బోధనలపై ఆధారపడిన జీవన తత్వం. ఈ మతం మనిషి ఎలా మంచి జీవితం గడపాలి, ఎలా దుఃఖం నుంచి విముక్తి పొందాలి అని చెప్తుంది. బుద్ధుడు మానవ జీవితంలో 4 ముఖ్యమైన నిజాలని చెప్పారు. వాటిని నోబెల్ ట్రూత్, అదేవిధంగా నోబెల్ 8 ఫోల్డ్ పాత్, ఈ 2 ముఖ్యమైన తత్వాలని బోధించారు. ఫస్ట్ చూద్దాము 4 నోబెల్ ట్రూత్, వాటిని చతుర్వార సత్యాలు. ఈ చతుర్వార సత్యాలు ఏంటో చూద్దాం. దుఃఖం సత్యం, జీవితం దుఃఖంతో నిండి ఉంది, అది పుట్టడం, వ్యాధి, వృద్ధాప్యం, మరణం, కోరికలు నెరవేరక మనకు బాధను కలిగిస్తాయి, దాన్ని దుఃఖం సత్యం అన్నారు. దుఃఖానికి గల కారణాలు, దుఃఖానికి మూల కారణం మన కోరికలు, ఆశలు, విలాసాలు. మనం ఏదో ఒకటి కావాలని ఆకాంక్షించే మనసే దుఃఖానికి కారణం. దుఃఖ నివృత్తి సత్యం. మన కోరికల్ని వదిలిపెట్టడం వలన దుఃఖాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
9వది దుఃఖ నివారణ మార్గం. ఇది బుద్ధుడు చూపించిన అష్టాంగ మార్గాల్లో ఉన్నాయి. సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా మాట్లాడడం, సరిగ్గా జీవించడం ఇవన్నీ మనకు మోక్షాన్ని తీసుకువస్తాయి. బౌద్ధ మతం హింసను ఖండిస్తుంది. ఈ అష్టాంగ మార్గాలు కూడా ఏంటో ఒకసారి అయితే చూద్దాము. నోబెల్ 8 ఫోల్డ్ పాత్. ఫస్ట్ రైట్ వ్యూస్, జీవితం, కర్మ, పునర్జన్మ లాంటి సత్యాలపై సరిగ్గా అవగాహన కలిగి ఉండడం. రైట్ ఇంటెన్షన్, ద్వేషం, కోరికలు కాకుండా శాంతితో ఆలోచించడం. రైట్ స్పీచ్, అసత్యం, చెడు మాట్లాడడం, అపవాదాలు, దుర్భాషలాడడం. రైట్ యాక్షన్, హింస చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం వంటివి. రైట్ లైవ్హుడ్, ఇతరులకు హాని కలిగించని ఉపాధి కల్పించడం వంటివి. రైట్ ఎఫర్ట్, మంచి ఆలోచనలు పెంచుకోవడం, చెడు ఆలోచనలకు దూరం చేయడం కోసం నిత్యం కృషి చేయడం. మైండ్ఫుల్నెస్, ప్రత్యక్షణం మనలో మనం ఏం జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా గమనించడం. రైట్ కాన్సన్ట్రేషన్, ధ్యానం ద్వారా మనసుని ఒకే ఒక అంశంపై కేంద్రీకరించడం. ఈ బుద్ధుని మాటలు నేటికి ప్రతి మనిషికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.